మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజకీయాలపై అతీతంగా ఆంసాన్పల్లి గ్రామంలో మౌలిక వసతులు తీర్చడమే తన కర్తవ్యమని, గ్రామస్తులకు ఎలాంటి ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని, జన్మస్థలం రుణం తీర్చుకుంటామని ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ నరేష్ రావు అన్నారు. తను ఆంసాన్పల్లి గ్రామంలో పుట్టి పెరిగారని తెలిపారు. తను ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడి వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. మనం స్థాయిలో ఉన్న కన్న తల్లి జన్మస్థలాన్ని మరవద్దని, అందుకే గ్రామంలో ఆలయ అభివృద్ధికి విరాళాలు, నీటి ఎద్దడి తీర్చడం కోసం సింగిల్ ఫేజ్ మోటార్లు అందజేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామస్తులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటామని నరేష్ రావు తెలిపారు. జన్మస్థలం రుణం తీర్చుకుంటామని నరేష్ రావు అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నరేష్ రావు శాల్వాతో ఘనంగా సన్మానించారు. శివుని టెంపుల్ పక్కకు గత 2 నెలల నుంచి వాటర్ లేకపోతే మా ఎవ్వరు ఇంతవరకు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరు కానీ పట్టించుకోలేదు. ఈ రోజు కూడా సార్ పేరు చెప్పు, నరేష్ రావు, ఆయన మా సోమశెట్టి నరేశ్వరరావు మాకు ఈరోజు మోటార్ ఇచ్చింది. ఈరోజు మాకు ఈరోజు నీళ్లు తీసుకుంటున్నామంటే, దాహం తీసుకుంటామంటే ఎండుకాలం 2 నెలలు ఇప్పటికీ 2 నెలలు ఎవరు పట్టించుకోలేరు. అలాంటిది మనకు నరేశ్వరరావు గారు మనకు దాహాన్ని తీర్చినందుకు 25,000 రూపాయలు ఖర్చు పెట్టి మనకు ఆ మోటార్ తీర్చడం జరిగింది. రేపు పొద్దున ఫ్యూచర్లో ఎవరు కానీ కాదంటేనే మనకు గుడి కానీ, బడి కానీ, ఏది కానీ ఫ్యూచర్లో అందరూ వెళ్ళిపోయచ్చు. సెల్ఫ్ ఏదైనా లేదు. కానీ ఒక మనిషి ఫ్యూచర్లో ఆయన అంటూ ఇంతవరకు ఇప్పుడు మనకున్న లీడర్ల వల్ల ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఎందుకు మా లైఫ్ ఏంది, మా వార్డ్ ఏంది, మా జీవితం ఏంది, అసలు మేము ఎందుకు బతకాలి, ఈ గల్లేంది, గల్లీలో నీళ్ళు లేవు, ఏం లేకపోతే మనం ఎడికెళ్ళి తీసుకోవాలి, వాటర్ ఎడికెళ్ళి వాటి తెచ్చుకోవాలి, ఎవరి దగ్గరికి తీసుకోవాలి. మిషన్ బాగా నీళ్ళు వస్తున్నాయి, వాస్తవానికి వస్తున్నాయి, కానీ అది 2 బిందెలు వస్తున్నాయి, 1 బిందె వస్తుంది. నరసరావు గారు గ్రామానికి సాయం చేసినాం, ధన్యవాదాలు.